అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర బాగా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పాదును భద్రంగా కాపాడుకున్నాడు. అవి పెరిగి చివరకు 3 కాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంట్లో తన పెళ్ళానికి ఇచ్చి వాటిని ఉల్లికారంతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమని చెప్పాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళాడు. రోజంతా ఆ కాకరకాయ ఉల్లికారం తలుచుకుంటూ ఉంటున్నాడు. నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ కూర తిందామా అని ఆరాట పడుతున్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం ఒక గిన్నెలో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టి కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతుంటే మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాకరకాయలను చూస్తుంటే అమ్మాయికి ఉండబట్టలేక రుచి ఎలా ఉందో చూడాలి అని ఒక కాయ తినేసింది. మళ్ళీ తనకు ఆకలి వేసింది. కాసేపు ఆగి నా వంతు కూర అన్నం తిందామనుకొని రెండో కాకరకాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కూరగాయలు కాకరకాయను తలుచుకుంటూ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. అదేంటి ఒకటే మిగిలింది, మిగిలిన రెండేవి అని అడిగాడు. ఒకటి రుచి చూద్దామని తినేసా, రెండవది నా వాటా అని అన్నంతో కలిపి తినేసా అని చెప్పింది. రైతుకి చాలా కోపం వచ్చింది. అలా ఎలా తినేసావు అని అన్నాడు. అప్పుడు ఇలా అనేసి మూడోది కూడా నోట్లో వేసుకొని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.